ఇప్పుడు మనము ఒక బేరిష్ మిటిగేషన్ బ్లాక్ యొక్క ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సేమ్ మనకి ప్రైస్ అనేది ఒక కీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? సో, ఈ విధంగా ప్రైస్ ట్రేడ్ అయినప్పుడు ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయకుండా ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో, నేనేం చెప్పాను? ఈ ఫెయిల్యూర్ స్వింగ్‌లో ఉన్న లోయెస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ అనేది మనకి బేరిష్ మిటిగేషన్ బ్లాక్. సో, ప్రైస్ అనేది మళ్ళీ ఈ బేరిష్ మిటిగేషన్ బ్లాక్ దగ్గర ట్రేడ్ అయినప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్‌లా యాక్ట్ అవుతుంది. ఈ ప్లేస్ దగ్గర మనము సెల్లింగ్ చేసినప్పుడు మనం విన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పుడు మీకు బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్, బేరిష్ మిటిగేషన్ బ్లాక్ అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఈ నేమ్స్ విని చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు. అలా ఏం లేదు. ఇక్కడ మీకు హోల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది ఎలా బయర్స్ కంట్రోల్‌లో నుంచి సెల్లర్స్ కంట్రోల్‌లోకి షిఫ్ట్ అవుతుంది అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇక మీరు బ్రేకర్ బ్లాక్ తీసుకున్నా, మిటిగేషన్ బ్లాక్ తీసుకున్నా, ఆర్డర్ బ్లాక్ తీసుకున్నా ఇవన్నీ ఏమవుతుందంటే బయర్స్ కంట్రోల్‌లో నుంచి మార్కెట్ అనేది సెల్లర్స్ కంట్రోల్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ఇది ఒక్కొక్క టైప్‌లో షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క దానికి మనము ఒక్కొక్క నేమ్ అనేది మనం ఇచ్చుకుంటున్నాం అంతే.